హలో గైస్, ఈ వీడియోలో మీకు సెకండ్ ఫేజ్లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయబోతున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటికి రిప్లై ఇస్తాను. సో మన ఫస్ట్ డౌట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి అండ్ దాని ప్రాసెస్ ఎలా. సో ప్రాసెస్ అయితే సేమ్ మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ విధంగా అయితే ప్రాసెస్ జరిగిందో అలానే సెకండ్ ఫేజ్లో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 27 జూలై టు 30 జూలై. సో మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 28 జూలై టు 30 జూలై. సో ఇది కూడా సేమ్, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో చేయాల్సిన అవసరం లేదు. అండ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకు 28 జూలై టు 31 జూలై దాకా మనము వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి మనం ఆ వెబ్ ఆప్షన్స్ని ఎప్పుడు చేంజ్ చేసుకోవాలంటే ఆగస్ట్ 1కి మనం ఆ వెబ్ ఆప్షన్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకు ఆగస్ట్ 4కి సీట్ అనేది అలర్ట్ అవుతుంది మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని. సో అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి ఆగస్ట్ 4 టు ఆగస్ట్ 8 వరకు మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఆగస్ట్ 4 టు ఆగస్ట్ 8 లోపలే మనము కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. అండ్ డౌట్ నెంబర్ 2 వచ్చేసి ఇంతకు మనకు సెకండ్ ఫేజ్ ఎందుకు కండక్ట్ చేస్తారు, ఎందుకంటే మనకు టోటల్ ఏపీలో 1,13,000 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. సో ఇంకా రిమైనింగ్ 33,721 సీట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 33,721 సీట్స్ని ఫిల్ చేయడానికి మనకు సెకండ్ ఫేజ్ అనేది పెడతారు. సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ప్రైవేట్ కాలేజ్లో అండ్ గవర్నమెంట్ కాలేజ్లో ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయని మీరు చూసుకోవచ్చు. అండ్ మన థర్డ్ డౌట్ వచ్చేసి హూ ఆర్ ఎలిజిబుల్, సెకండ్ ఫేజ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా? అవును, సెకండ్ ఫేజ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మనం సెకండ్ ఫేజ్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తాం? ఒకటి, మనకు ఫస్ట్ ఫేజ్లో ఎటువంటి కాలేజ్ వచ్చిండదు, అందుకనే మనం మళ్ళీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తాం కాలేజ్ సీట్ కోసం. రెండోది, మనకు ఫస్ట్ ఫేజ్లో మనకు వచ్చిన కాలేజ్ నచ్చిండదు, అందుకని మనం మళ్ళీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తాం ఆ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా బెటర్ కాలేజ్ కోసం. అందుకనే మనం సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తాం. సో అందరు ఎలిజిబుల్, ప్రతి ఒక్కరు మనం సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది, నేను కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేశాను. అండ్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుందా? సో మీకు సీట్ ఏమి క్యాన్సిల్ అవ్వదు. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో మీకు ఏ కాలేజ్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చింటుందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేశారు కదా, ఆ కాలేజే మీకు ఇప్పుడు ఇస్తారు. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో మీకు ఎటువంటి సీట్ రాకపోతే, ఎందుకంటే మీరు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేశారు కదా, సో అప్పుడు సీట్ అనేది కన్ఫర్మ్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇక్కడ సెకండ్ ఫేజ్లో మీకు ఎటువంటి సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ మీకు కన్ఫర్మ్ అవుతుందో ఆ సీటే ఇక్కడ మీకు ఇస్తారు. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తే అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు సెకండ్ ఫేజ్లో ఏదైతే మీకు కాలేజ్ వచ్చి ఉంటుందో అదే మీకు ఇస్తారు. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి నేను ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చా? ఎస్, మీరు ఈజీగా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఎన్సీసీ అయినా, క్యాప్ స్టూడెంట్స్ అయినా, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా, స్పోర్ట్స్ అయినా, సో ఇలా ఎవరైనా మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో సెకండ్ ఫేజ్లో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్. సో ప్రతి ఒక్కరికి ఇలానే ఈ ప్రాసెసే ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే వెబ్ ఆప్షన్స్ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఇదే ఫైనల్ ఫేజ్ అని చెప్పారు. సో ఇక్కడ మనకి ఇప్పుడు సీట్ రాకపోతే ఇంకా తర్వాత మనకు థర్డ్ ఫేజ్ ఉంటుందో లేదో చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా మెన్షన్ చేశారు సో ఇదే ఫైనల్ ఫేజ్ అని. అందుకని ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే పెట్టుకుంటారో కాలేజు ఇంకా ఇదే మీకు ఫైనల్గా వస్తుందన్నమాట. సో ఇంకా మీకు ఇప్పుడు వచ్చిన కాలేజ్కి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకనే మీరు వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకు వెబ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఏదైతే కాలేజ్ వస్తుందో ఇంకా మీరు ఇంకా 4 years ఆ కాలేజ్లోనే చదవాల్సి వస్తుంది. సో అందుకని మీరు చాలా మంచి బెస్ట్ కాలేజెస్ని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఇంతకు మనం సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడం మంచిదేనా? ఇంతకు మనం సెకండ్ ఫేజ్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తాం? ఒకటి, మనకు ఫస్ట్ ఫేజ్లో ఎటువంటి కాలేజ్ వచ్చిండదు, అందుకని మనం మళ్ళీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తాం మనకు సీట్ రావడం కోసం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చింటుందో సో దానికన్నా మనకు ఇంకా బెటర్ కాలేజ్ కావాలి, మంచి కాలేజ్ కావాలన్నప్పుడు మనం సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తాం. సో మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడం మంచిదా లేదని, సో ఇట్స్ యువర్ ఒపీనియన్. మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలా లేదా అని. మీరు సెకండ్ ఫేజ్లో ఇంకా నాకు మంచి కాలేజ్ కావాలన్నప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆర్ ఫస్ట్ ఫేజ్లో నీకు ఎటువంటి కాలేజ్ రాలేదు అన్నప్పుడు మీరు అప్పుడు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఒకటి, సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. సో గైస్, ఇది మన వీడియో గురించి మీకు ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు డేట్స్ గురించి చెప్పాను, సో మీకు ఎలిజిబిలిటీ గురించి చెప్పాను, అలానే సెకండ్ ఫేజ్ డేట్స్ గురించి చెప్పాను, అలానే సెకండ్ ఫేజ్ ఒక ప్రాసెస్ గురించి చెప్పాను. సో మీకు అన్ని డౌట్స్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సో మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇలాంటి కంటెంట్ కోసం. దట్స్ ఇట్ గైస్.